పీఠాధిపతులైనటువంటి యనమల యాచారి పాపమాంబకు దత్తుపుత్రుడనై అట కొన్ని దినములు ఉండి పాపమాంబకు పిండోత్పత్తి క్రమమును తెలిపి అట నుండి మనగారుపల్లి చేరి గలవేటి అచ్చమాంబ గారింట ఇంకా గోవులు కాయచు వారి కుమారుడైనటువంటి బ్రహ్మానందరెడ్డికి నేత్ర దృష్టి నొసంగి రఘుల కొండ ఎందు రమణీయమైన కాలజ్ఞానమును రాసి ఒక చింత చెట్టు కింద పదిల పరచి తదుపరి కందిమల్లయ్యపురము చేరి సమీప గ్రామము పెదకొమర్లపాడు శివకోటయ్య గారి ఇంట వారి యొక్క కుమార్తె అయినటువంటి గోవిందమ్మను పరిణయమాడి